నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, బిఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిల్లకంటి చంద్రశేఖర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో సుమారు 500 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చూడండి వెంకటేశ్వర ఇక్కడ చూడండి. అలా ఒకరి ఒక తీసుకురా 10 నిమిషాలు వాడు అందరూ ఇచ్చుకుంటా. ప్రియతమ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో నందివనపర్తి సీనియర్ నాయకులు బిఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిల్లకంటి శేఖర్ రెడ్డి గారు ఈరోజు తన సహచరులతో కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, ఇవన్నిటిని చూసి ఈరోజు యువత కానీ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తున్న తరుణం. రేవంత్ రెడ్డి గారి సీఎంగా, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహోన్నతమైన కార్యక్రమాలు 6 గ్యారంటీ స్కీమ్లు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళి ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం బాగా జరుగుతున్న తరుణంలో ఈరోజు ఇలాంటి యువకులు కాంగ్రెస్ పార్టీని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం నిజంగా ఈరోజు శుభ సందర్భం అని చెప్పి తెలియజేస్తూ, ఇలాగే రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించి బీఆర్ఎస్ ఏదైతే అభ్యర్థులు నిలబెడుతున్న అందరినీ తుడుచుకుపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కలిసిన శేఖర్ రెడ్డి గారిని అభినందిస్తూ ఇంతలో ముగిస్తున్నా. సోదరులు పెద్దలు రాచర్ల వెంకటేశ్వర్ గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులు రాచర్ల వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ గారు, అదేవిధంగా మా గ్రామస్తులు, వార్డు మెంబర్లు మరియు మిత్రులు. అయితే గత 5 సంవత్సరాలుగా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. మేము అనుకున్నటువంటి ఫలాలు మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ మేము ఇవ్వలేకపోయినాం. దళిత బంధు కానీ, చాలామందికి గృహాలు లేని వారికి ఇండ్లు ఇవ్వడంలో కానీ మేము విఫలమైనాం. అదే సమయంలో పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆహ్వానం మేరకు, వాళ్ళ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 6 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అటువంటి కార్యక్రమాలు మాకు నచ్చి దీన్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఒక 30 రోజులు అయింది, అప్పుడే విమర్శలు స్టార్ట్ అయినాయి. ఈ పథకం ఫెయిల్ అయింది, ఆ పథకం ఫెయిల్ అయింది అని. కానీ 10 సంవత్సరాల నుంచి చేయని పథకాలు 30 రోజులు అవుతాయా? ఎక్కడన్నా ఒక సంవత్సరం టైం ఇచ్చినట్టయితే అన్ని పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే యోగ్యత ఉంది, ఆ టాలెంట్ ఉంది. అన్ని విధాలుగా ఆయన ఈ ఒక సంవత్సరం టైంలో వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే 6 గ్యారంటీ పథకాలు తప్పకుండా ఆయన అమలు చేసి తెలంగాణను దేశంలోకెల్లా ఉన్నత స్థానంలో నిలబెట్టే స్థాయి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అదేవిధంగా మా గ్రామంలో పెద్దలు, మా సోదర సమానులు రాచర్ల వెంకటేశ్వర్ గారు కూడా మాకు అన్ని విధాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ పార్టీలో పాత వాళ్ళను కొత్త వాళ్ళని అందరినీ కలుపుకుపోతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని తిరగలేని శక్తిగా ఎదిగేటట్టుగా, మండలంలోనే తిరగలేని శక్తి ఎదిగేటట్టుగా వారి సహాయ సహకారాలతోటి
నేను పనిచేస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మాట్లాడు ముందు నడుచుకుని మాట్లాడండి మాట్లాడాక ఈరోజు భువనగిరి పార్లమెంటు ఎలక్షన్ల సందర్భంగా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో స్థానిక ఎమ్మెల్యే ప్రజల ఆలోచనే తన అభివృద్ధి అనే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా వారి ఆధ్వర్యంలో మన ఇబ్రాహీంపట్నం నుంచి ఏదైతే తుర్కెంజాల్ సింగిల్ విండో చైర్మన్గా మరియు యాచారం మండలి నుంచి పూర్తిగా సంపూర్ణంగా ఇబ్రాహీంపట్నంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పార్టీలు లేకుండా కాంగ్రెస్ పార్టీలో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలే ఏదైతే 6 స్కీములు 5 స్కీములు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలంతా బలహీన బడుగు కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. ఎక్కడో ఒక్కరో ఇద్దరో ఏమన్నా ఇబ్బంది ఉంటే తప్ప ఎవరొచ్చినా కాంగ్రెస్ పార్టీలో తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారే కాదు పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆయన చెప్పినటువంటి ఆదేశాలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేను కానీ జిల్లా అధ్యక్షుడు కానీ మా సోదరుడు మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకే ఈరోజు సత్తయ్య గారు మన బ్యాంకు చైర్మన్గా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా మొన్నటి వరకు మనోహర్ రెడ్డి గారు ఉండ్రి. మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సత్తయ్యను అక్కడ చైర్మన్గా చేయడం జరిగింది. రేపు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర చైర్మన్ను కూడా మార్చడానికి సత్తయ్య కూడా రేపు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వెంటనే ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నటువంటి అధ్యక్షులందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకోమని చెప్పినటువంటి మాట. అందుకే మొన్నటి వరకు చైర్మన్గా ఉన్నటువంటి మా సోదరులు మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినందుకు ఈయనకు అప్పచెప్పి మరి ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీలో సత్తయ్యను కూడా తీసుకోవడం జరిగింది. అందుకే జిల్లా అధ్యక్షులు కానీ మా పార్టీ మున్సిపల్ అధ్యక్షులు మంగమ్మ గారు కానీ ఇక్కడ ఉండేటువంటి యాచారం మండలంలో శేఖర్ రెడ్డి గారు ఒక మంచి నాయకునిగా ఎదిగినటువంటి శేఖర్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటామని గతంలోనే వెంకటేశ్వర్లు నరసింహ సత్తయ్య వాళ్ళందరూ మాట్లాడారు నాతో. ఎన్నికల కంటే ముందే శేఖర్ రెడ్డి గారిని నేను రమ్మని చెప్పిన, కానీ ఎన్నికల తర్వాత వచ్చిండు. ఇప్పటికైనా సంతోషం. భవిష్యత్తు ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ఈరోజు మీరు చూసినారు 10 సంవత్సరాలు అధికారంలో